మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 Corinthians 10th chapter 12-13 వచనాలు నేను చదువుతున్నా. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహించుటకును ఆయన శోధనతో తప్పించుకునే మార్గాన్ని కలుగజేయును. 1 Corinthians 10th chapter 11, 12 and 13. Now all these things happened to them as examples, and they were written for our admonition, upon whom the ends of the ages have come. Therefore let him who thinks he stands take heed lest he fall. No temptation has overtaken you except such as is common, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make the way of escape, that you may be able to bear it. దేవుడు ఎంత మంచిగా చెప్పిండు చూడండి. See how nicely God says. మనం ప్రతి వారం టెంప్ట్ అవుతా ఉంటాం గా ఊరికే. Every time we are getting tempted. కానీ దేవుడు ఏం చెప్పిండంటే, But God is saying, తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఫస్ట్ది. take heed that you do not fall. దేవుడు అట ఎప్పుడు మనం సహింపగలిగిన దానికంటే శోధన రానియడట. అంటే ఒక లైన్ వరకే వస్తాయి శోధనలు తప్ప నువ్వు హ్యాండిల్ చేయనంతగా వచ్చి నీ నెత్తి మీద కూర్చొని నిన్ను పడేయట అని బైబిల్ చెప్తాది, నేను కాదు. See, the Bible says no temptation can overtake you that which is common to man. There is nothing beyond your ability that you will receive. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకు నీకు ఒక కడుపు నొత్తది కానీ ప్రాణం పోదు. You may have stomach pain but you won't die. దీనికి నువ్వు ప్రాణం పోయినట్టు చెప్తావు. అంటే నువ్వు నా మీనింగ్ ఏంటంటే నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఎనిమి నీ మీద అటాక్ చేయలేడు. More than that you can bear, the enemy cannot attack you. అంతేకాదు దాన్ని సహించడానికి శక్తిని ఓపికని ఇస్తాడట. రెండోది బలమైన మాట, ఫైనల్ గా దేవుడు ఎట్లా సెటిల్ చేస్తాడంటే ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని చూపెడతాడట. ఆ శోధన నుంచి కూడా ఆయన విడిపిస్తాడట. ఇక చూడు, God will make a way to escape the temptation and he will show you the way. అర్థమవుతుందా? Are you understanding? కనుక శోధన బలమైనది కాదు. So temptation is not a powerful thing. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువగా శోధింపనియ్యడు నిన్ను. God won't allow you to go more than that you can bear it. మన తనివి తీర చెప్తా, దేవుడు నమ్మదగిన వాడు గనుక నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన నీకు రాదు. సముద్రానికి బార్డర్ లైన్ ఏ విధంగా పెట్టిండో అదే విధంగా అది హద్దును ఎట్లా దాటలేదో నీ కష్టాన్ని కూడా హద్దు గీత గీసి పెట్టిండు. దాన్ని దాటి ఒక ఇంచు కూడా జరగలేదట అది. More than that you can bear. God can never allow you to be tempted because he is faithful. Just like a ocean has a border and it cannot cross even an inch beyond what is designed, so also in your life. ఎంత మాట చెప్తాడు, ఎంత గుడ్ న్యూస్ అంటే, look at the good news. నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన రాని అని సిగ్నేచర్ పెడతాడు. He's saying more than that you can bear, he will not allow you to be tempted. కొన్నిసార్లు దాంట్లో నీ శోధనను ఓవర్కమ్ కావడానికి కావాల్సిన ఓపికని ఇస్తా అంటాడు. He gives you the patience to overcome the temptation. ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపెడుతున్నాడు. అంటే నేను డిక్లేర్ చేస్తున్నా, శోధన క్రీస్తు రక్తం ద్వారా శపింపబడ్డది. Because that temptation is cursed by the blood of Jesus, it can never overtake you. పరిశుద్ధాత్మల మూమెంట్ అవుడు. ఇక అది నాకు 18 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి వచ్చేసింది అది. All I know is how to move in the Holy Spirit. I don't know Telugu, I don't know English. దాన్ని నాకున్నదాన్ని కట్టే పట్టుకున్నా నేను. But I'm holding to what I have it. అయితే నేను ఆర్డినరీ కాదు. That doesn't mean I'm ordinary. నేను ఎక్కడో నాకు ఒక నేను మాస్టర్స్ ఎక్కడో చేశా. I have done masters in something. ఏంలో చేశా తెలుసా? In what I've done masters? Gift of tongues, gift of prophecy, gift of miracles, prophetical anointing. దేవుని యొక్క స్పిరిట్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుడు. ఇందులో నాకు ప్రావీణ్యత ఉన్నది. Oh, I have this thing. I am holding on to the gifts of tongues, gift of miracles, gift of prophecy and moving in the Holy Spirit. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఇప్పుడు దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్ బట్టి సిగ్నేచర్ చేసినట్టు ఫీల్ గా. You have to feel that as if God gave you good news and you are signing it. నీకు శోధన రానియా. No more temptation. నువ్వు సహింపగలిగిన దానికంటే రానియా. More than you can bear, you cannot have it. వచ్చిన ఒక లైన్ వరకే రానిస్తా. Even if it comes till its limit. అది ఒక్క సెకండ్ అంటే ఒక్క ఇంచు కూడా దాటి రాదు. ఇక it cannot cross even 1 inch more than that. ఇది సర్వశక్తి గల దేవుడు దేవుని యొక్క బిడ్డలకు చేసే ప్రామిస్ కనుక నీ జాబ్, నీ హీలింగ్, నీ మిరకల్ ఏదైనా ఆయన కోర్టు ఆయన లైన్లోనే ఉంది తప్ప బయటికి రాదు దాటి.
work, your blessing, your job, your health, everything is within his courts. It is not beyond that. అంటే బాలు దేవుని కోట్లోనే ఉంటది. The ball is in God's court. మరి ఆయన కొడతాడు కదా అన్ని. Because నువ్వెందుకు వరి అవుతున్నావు? why are you worried? దేవుడు నీ ముందున్నట్టు, God is before you. నువ్వు లేచి, You rise up. మనకంటే పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడతాం రెస్పెక్ట్ తోటి. అట్లనే దేవుడు నీ ముందున్నాడు. God is before you. ఈ రోజు ఒక మాట చెప్పిండు. He told you a nice ఇది word. బలమైన మాట. This is a powerful word. దీంట్లో స్టాండ్ అయిపోదాం, You shall stand. దీంట్లో ఫిక్స్ అయిపోదాం. We shall get fixed. లేచి ఒకసారి ఆనర్ చేసి కూర్చుందాం దేవుని. Just let's to honor God, rise up and sit down. కూర్చోండి. థ్యాంక్ యూ. అంటే మీరు ఈ స్క్రిప్చర్స్ మీ లోపల పనిచేస్తుంది. That means this word is operating in you. ఓకే, రెడీయా? శోధన. Are you? కనుక నీవు శోధన గురించి పాడకిగా. Don't sing about temptation. శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కనుక దాని గురించి పాడు. Oh, God is giving a way to come out of this temptation, so sing about it. అంటే దానికి డోర్ కూడా దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. God is opening the door to come out of it. చిన్న మోటివేషన్ చెప్తా. A small motivation. మీకు ఇక్కడ అర్థం చేసుకొని ప్రయత్నించండి. You understand this? లోటస్, లోటస్ తెలుసుగా? You know lotus? ఈ తామర పువ్వు అన్నది Now this lotus, ఎంత అందంగా ఉంటది అండి. so beautiful it is. దాని కలర్ ఎంత బాగుంటది. How beautiful its color. వైట్ గా ఉంటాయి. It's white. కలర్స్ అనిపిస్తా ఉంటాయి. It has colors pink. కానీ దాని బ్యాక్గ్రౌండ్ వెళ్తే, But if you go to the background, సంగతి తెలుసా? do you know? అది లోపల ఉన్నప్పుడు మనం పోయి దాన్ని గనుక చూస్తే, if you see it under the water, బురదలు ఉంటది. it is in the muddy shallow water. డర్టీగా ఉంటది. It's very dirty. కానీ అది పైకి వచ్చేదాకా కూడా But until it comes out, బ్యాడ్ స్మెల్ లో ఉంటది. it will be in the bad smell. కానీ అది లోపల ఇప్పుడు ఈ బురదలంతా ఉన్నంత సేపు లోపల అట్లా ఉంటది, ఎవరికి కనబడదు. కానీ దాని అందం అట్లే ఉంటది. ఓకే, Oh, it is in the muddy waters, but we cannot see. కానీ అది ఎదుగుతూ వచ్చినప్పుడు, But as it grows up, థాంక్ గాడ్, దేవుని కొందాలు, ఆ లోటస్ కి తామర పువ్వుకి ఎక్కడ మట్టి అంటదు, ఎక్కడ వాసన ఉండదు, బురదతో దానికి సంబంధం లేదు. కానీ అందంగా ఎదిగి కలర్ లోటస్ ని తామర పువ్వులు చూస్తారు. మీకు ఇదే చెప్తున్నా, ఈ మాట తీసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు పరలోకాన్ని ఆయన తీసుకున్నాడు, భూమి నీకు ఇచ్చిండు. అంటే నాకు మాత్రం అర్థమవుతుంది, దేవుని యొక్క వాక్యంతో ఈ భూమిని నువ్వు చిన్న పరలోకం లాగా మార్చేసుకోవాలి. that lotus, though it is in a muddy, shallow, dirty waters, it neither the dirt touches it, neither smell attaches it. See, God has taken the heaven and has given the earth to make this earth as small heavens. ఇక్కడున్న లోటస్ అన్ని కూడా కష్టంలో, శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదనలో స్ట్రాంగ్ అయి పైకి లేసేటియే. All the lotuses here are also have come out strong out of all trials, temptations and problems. ఆ పువ్వులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, ఎంతో స్మార్ట్ గా చూస్తాం, అందంగా ఉంటాయి ఉండే. Don't the lotus look good? నువ్వు కూడా లోటసే. You are also lotus. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? What did we understand? దేవుడు ఈ భూమిని నీకు ఇచ్చిందంటే, If the earth is given to you, భూమి మీద పాపం ఉండొచ్చు, నేను కాదనట్లే. the earth may have sin on the earth. నాకు నీకు పాపంతో ఏం సంబంధం అబ్బా? But what connection do we have with the sin? తూర్పుకు పడమరకు ఎంత దూరమునో పాపాలు అంత దూరపరచబడి ఉంటున్నాయి. ఎప్పుడు God has made the sin as east is far from the west, so far as He removed your sin from you. ఇది సింగిల్ వర్డ్ లో పెట్టండి. Put it in this single అందుకే verse. దేవుడు అన్నాడు, God says, పరలోకం నాది, heaven is mine, భూమి నీది. the earth is yours. అందుకే భూమిని నిండించి ఫలించి అభివృద్ధి నంది ఏలండి. That's why He says, be fruitful, multiply, fill the earth and you rule over it. నీకు రెవల్యూషన్ ఇచ్చేసిండు. He gave the revelation. అది పెద్ద పరలోకం అయితే, If that is a big heaven, ఇది చిన్న పరలోకం. this is a small heaven. ఈ చిన్న పరలోకంలో డబ్బులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, నువ్వు సుఖపడటానికి అన్ని ఇచ్చిండు. అంటే పరలోకాన్ని ఆయన తీసుకొని భూమిని నీకు ఇచ్చిందంటే ఇది చిన్న పరలోకమే. If heaven He has taken, this earth He has given to you, it is a small heaven for you. చిన్న హెవెన్ ఇది మనకు. This is a small heaven for you. ఎంతమందికి అర్థమైంది? How many didn't అంటే understand? వాక్యముతోటి నువ్వు చిన్న పరలోకంగా దీన్ని మార్చుకుంటున్నావు. By the word of God you have to make it, convert it into heaven. ఇక్కడ తెలుసుకోండి, Understand ఇది this. చిన్న హెవెను, This small heaven, అది పెద్ద హెవెను. that's a big heaven. ఆ పెద్ద లోకాన్ని ఆయన తీసుకొని He took the big heaven, హెవెన్ నీకు ఇచ్చిండు. the small heaven He gave to you. అందుకే ఈ చిన్న హెవెన్ లో నువ్వు కూడా ఒక లోటస్ లాగా ఉన్నావు. You are like a lotus in this heaven. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో నేను చెప్తున్నా,
In the name of Jesus that is high above every name. నీ చేతిలో బిగ్ అమౌంట్స్ మేనిఫెస్ట్ అవుతాను నేను చూస్తున్నా. I see big amounts manifesting in your hands. నీ జీవితంలో లక్షల రూపాయలు సాధించే టైం వచ్చింది. The time has come for you to receive crores of నీ rupees. కొరకు విండోస్ ఓపెన్ చేశాడు. God has opened the windows of heaven for you. ఫైనాన్సెస్ లో నడవబోతున్నావు. You're going to walk in finances. హెల్త్ లో నడవబోతున్నావు. You're going to walk in health. హీలింగ్ లో నడవబోతున్నావు. You're going to walk in healing. లిబర్టీ లో నడవబోతున్నావు. You're going to walk in. మన పౌరస్థితి పరలోకమందునది. అక్కడ నుంచి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మన గ్రీన్ కార్డ్ అన్నది అక్కడ నుంచి ఇక్కడికి అనుగ్రహింపబడ్డది కనుక నీకు కావాల్సిన అన్ని కూడా ఈ చిన్న హెవెన్ కి పైన పెద్ద హెవెన్ తో హెల్ప్ వస్తుంది. God has, from the citizenship of heaven, God is providing everything. Whatever for this small heaven is needed, the big heaven is supporting and backing it. చెప్పండి, భూమి అంతా నాకు చిన్న హెవెనే. The whole earth is a small heaven for me. హెవెన్ కావాలంటే హెవెన్ అవుతుంది. If you want it as heaven, it is heaven. చాలా మంది ఏం చెప్తారంటే వెల్త్ భూమి అంతా నరకం నరకం నరకం. నాకు అట్లా కనబడట్లే. Some people see it as hell. హెవెన్ లా కనబడుతుంది. Earth is also looking like a heaven to me. ఎందుకు కనబడుతుంది అంటే, Why? ఇర్మియాతో దేవుడు చెప్పిండు. God told to Jeremiah. ఇర్మియా నీకేం కనబడుతుంది? What do you see, Jeremiah? ఓ దేవుడా, అక్కడ బాదం చెట్టు పూసినట్టు కాసినట్టు అది ఫలించినట్టు కనబడుతుంది. Oh God, I see that almond tree bloomed and also blossomed and is having fruit. దేవుడు కరెక్ట్ చూసినావు అన్నాడు. God said you saw correctly. కానీ నిజంగా బైబిల్ అని పోయి నేను వేరే ట్రాన్స్లేషన్ చూస్తే ఎట్లున్నది తెలుసా? But when I saw in another translation, అట్లడ బాదం చెట్టు అసలు పూయలే కాయలే ఫలించలే. ఎందుకోసం అంటే అదొక లాంటి స్ప్రింగ్ సీజన్ అట. ఆ సీజన్లో ఆకులు రాలిపోయి పండ్లు రాలిపోయి గందరగోళం ఉంటుందట. అయితే దేవుడు అడిగాడు ఈ గందరగోళం మాట్లాడతాడేమో అని. ఈ గందరగోళం మాట్లాడకుండా విశ్వాసంతో లేని వాటిని ఉన్నవాటిగా దేవుడు చేస్తాడని ఫెయిత్ పూసినట్టు ఫలించినట్టు కాసినట్టు అభివృద్ధి మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎగ్జాక్ట్లీ నువ్వు కరెక్టే చూసినావు. నువ్వు చూసేదాన్ని మాట్లాడద్దు, చూడండి మాట్లాడాలి. oh, that's what, though in another version it says that is the time when it doesn't bloom at all, but Jeremiah saw it. That's why God says don't talk as you seeing it, but see through the invisible. అర్థమైందా మీకు? Did you understand? లూకాసు వార్త 5వ అధ్యాయం. Let's go to Luke 5. జనసమూహంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అక్కడ వెళ్తున్నప్పుడు గెనెసా సరస్సు తీరం నాట యేసు ప్రభు వెళ్ళి ఆ దొనలో కూర్చొని వాళ్ళకు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. Jesus started preaching the word of God to them. ఆ రాత్రంతా కూడా సీమోను ప్రయాసపడ్డాడు. The whole night Peter toiled ఫిషెస్ కోసం, for catching fish. కానీ ఒక్క చేప కూడా పడలే. He didn't catch one fish also. కానీ దోణిలోనికి యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చిండో, But when Jesus entered the boat, ఫిషర్మెన్స్ ఎప్పుడు నైట్ వెళ్తారు మీకు తెలుసు కదా? do you know fishermen go in the night? పాపం రాత్రంతా కూడా ప్రయాసపడితే ఒక్క ఫిష్ కూడా పట్టుకోలేకపోయాడు. Whole night they toiled but they could not catch one fish. వలలు వేశారు, అలసిపోయారు, ఒక్క చేప వలలో లేదు. ఆ గెనెసా సరస్సు తీరమున ఆ యొక్క దోణిలోనికి వెళ్ళి యేసు ప్రభు చెప్తున్నప్పుడు గత రాత్రి ముందంతా కూడా ట్రాజెడీ, టెన్షన్, ప్రాబ్లము, ల్యాక్, ఫైనాన్షియల్, అసలు అంతా కూడా పీటర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. Peter was totally destroyed. The whole night they toiled. He was tired. He had lack. He was exhausted. Everything, but there was no fish. ప్రయాసపడ్డాడు. He toiled. He worked hard. కానీ ఏమీ జరగలే. Nothing happened. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. But listen. పగలు But early morning, దేవుడు దోణిలోనికి వెళ్ళి when Jesus entered the boat, వాక్యం చెప్పాడు. he spoke the word. వాక్యం చెప్తూ When he taught the ఆ scriptures, దోణిలో లోతుకు నడిపించమన్నాక he told them to take it deep. ఇక్కడ చూడండి, Now see here. ఇక్కడ చూడండి. Now see. పీటర్, Peter, ఇప్పుడు మీ వలలేయండి. now throw your nets. అంత ముందు రాత్రి అక్కడే ఆ ప్లేస్ లో ఆ యొక్క గెనెసరస్సు తీరమునే ఎక్కడెక్కడ వేశారు కానీ చేపలు లేవు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పిండో, ఈయన చెప్పిన మాట చొప్పున చేపలు అక్కడ పడడం ప్రారంభమైనాయి. అసలు నీ పరిస్థితులు బాగలే, కానీ దేవుని యొక్క ప్రవక్తగా నేను ప్రవచించే ఈ ప్రవచనం తోటి చేపలు వచ్చి వలలో పడ్డట్టు నీ పర్సులో, నీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ రిలీజ్ అవుతూ మనీ సూపర్ న్యాచురల్ గా డోర్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. Just as Jesus told at that time, as the fish came into the net, so also I am prophesying for you. In your bank accounts, in your house, in your purses, money shall flow into it. చెప్పక ముందు అంతవరకు కూడా ఏం లేదు. Until before he told, nothing happened.
చెప్పంగానే జరిగింది. But as soon as he said, it took place. ఈ మధ్యాహ్నం పూట నీకు నేను చెప్తున్నా, In this afternoon, I am also telling to you, ఆ యొక్క వలలు విస్తరించి, అంటే ఆ యొక్క వలలో విస్తారమైన చేపలు పడ్డట్టు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనే నీ నెట్స్ లో, అంటే నీ ఇళ్లలో ఫుల్ ప్యాక్ కాబోతున్నాయి. in your houses, as the nets could not contain the fish, so much abundance is coming into your lives. ఈ యొక్క బిల్డింగ్ కట్టేటప్పుడు When they were building this house, ఇటుకలు అన్ని కూడా పేరుస్తారు. they lay all the bricks. టకా 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 టకాలు వేసుకుంటా పోద్ది. They lay it one over the other. ఆ కార్నర్కి వచ్చినప్పుడు When it comes to the corner, ఆ ఇటుకను ఈ ఇటుక లాగానే పెడితే ఈ బిల్డింగ్ కట్టలేరు వాళ్ళు, కట్టేవారు. they can't build it as they lay it like this. ఆ కార్నర్ లో చాలా టైం తీసుకుంటది ఆ పని చేసే ఆ యొక్క వ్యక్తికి. The person will take long time to finish that last work. అంటే ఆయన చేతిలో ఉన్న ఆ తాపి ఆ దాంతోటి, With that what he has in his hand, ఇటుకను ఏం చేస్తాడంటే he will take that brick, ఇటు సైడ్ కొడతాడు, he'll break it here, ఇటు సైడ్ కొడతాడు, he'll break it this side, ఇట్లా చీలుస్తాడు. he'll tear it apart. ఆయన అందమైన రూపాన్ని తేయడానికి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బంది పెడతాడు. He will put it into all the dimensions that it needs. కానీ ఆ కార్నర్ స్టోర్ ఒక షేప్ వచ్చినాక, After it gets into one shape, ఆ యొక్క కార్నర్ లో దాన్ని బిల్డ్ చేస్తాడు. he will fill it there. దాని మీద అంత బిల్డ్ అయ్యి వెళ్తా ఉంటది. The whole thing will be built on it. దీనికంటే దానికి దమ్ము ఎక్కువ ఉంటది. It will have more power than this. ఏది బురదలో పెరిగిన తామర పువ్వు లాగా, Just like the lotus which grew in the pond. మీరందరూ కూడా స్ట్రైట్ గా పెట్టే స్మూత్ ఉన్న ఇటుకలు కాదు, కార్నర్లో వచ్చిన ఇటుకలు. అందుకే మీ జీవితాలు ఎన్ని పడ్డాయి, కానీ కార్నర్లో వచ్చిన స్ట్రాంగ్ ఉంటాయి, బలంగా ఉంటాయి, అద్భుతాలు జరుగుతాయి. ఒక రోజు ఆ కార్నర్ చాలా అందంగా మారిపోద్ది. The cornerstone, like your life, it is going to become strong and powerful. పక్కన ఇల్లు తొందరగా అయిపోయింది, The other side became fast. నువ్వేమనుకుంటావు అంటే నాది అయిపోలే, వీడు పాడైపోయింది, తొందరగా అయిపోయింది వీళ్ళు అనుకుంటావు. కానీ అట్లా కాదు అనుకునేది. ఎట్లా అంటే మంది చిన్నది తొందరగా అయిపోయింది, నాది పెద్దది, నాది కొంచెం టైం పడుతుంది, కానీ నాది కట్టేటప్పుడు చాలా టైం పడుతుంది, చాలా అందంగా ఉంటుంది అనుకోవాలి. You have to think, okay, the neighbor's house, it is done fast, but mine, it is going to be strong and powerful and beautiful. అందుకే అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, In other words, ఇక్కడ చెక్కతోటి ఏదైనా చేశారనుకో, if they made something with the wood, దానికి బాగా చెక్కడానికి ఎంతో టైం తీసుకుంటది. it takes a long time to carve it. పెయిన్ వస్తుంది దానికి, There is a pain for it. కానీ అందరూ వచ్చి దాన్ని చూస్తారు. All will come and see it. కానీ ముందు ఆ గుమ్మంలో పెట్టే ఆ గడపను ఎవడన్నా చూస్తాడు, మొత్తం తొక్కుకుంటూ వస్తాం. Nobody will watch what they put at the doorstep. దాన్ని ఎవడు పట్టించుకోడు, Nobody bothers. అది తొక్కడానికే ఉంది, That is for to be stamped only. చూసి ఎంజాయ్ చేయడానికే ఉన్నది. This is for seeing and admiring. అయితే ఇక్కడ చూడండి, Now listen. నిన్న అట్లనే దేవుడు Like that for you ఒక also. అందమైన దానిలాగా దేవుడు బిల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడని నేను అనుకుంటున్నాను. God desires to build you in a beautiful way. పౌలు వాక్యం చెప్తా అంటే, When Paul was preaching, లుస్ట్రాలో బలహీనమైన పాదాలు గలవాడు జాగ్రత్తగా వింటున్నప్పుడు వాని విశ్వాసం పెరగనే పౌలు అన్నాడు, నీ యొక్క విశ్వాసం పెరిగింది కనుక ఇంకెందుకు ఆటంకం, లేచి నడువు సహోదరుడు అనగానే లేచి నడిచిందట. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే అవి డబ్బులాగా మారిపోతాయని నేను నమ్ముతున్నా. see, if you can listen to the word very carefully, the man at the Lystra with weak feet, when he listened, the faith increased and his feet became strong and he began to walk. So also, as you keep listening, your finances will become strong. ఎందుకు ఫైనాన్సెస్ గురించి బాగా చెప్తావు బ్రదర్ అంటే, Why I tell more about finances? దేవుని తర్వాత స్ట్రాంగ్ అవ్వాల్సింది ఫైనాన్సెస్. After God, the thing that should become strong is ఫైనాన్సెస్ finances. స్ట్రాంగ్ అయితే నీ రెస్పెక్ట్ పెరుగుతుంది. Your respect will increase when your finances are strong. అందుకే నువ్వు ఏం చదివినా ఎవడాడు, Nobody will ask, what did you study? నీ దగ్గర మనీ ఉంది అనుకో, రెస్పెక్ట్ పెరిగిపోద్ది. If you have money, they will give respect. అందుకే అది దేవుడు ఇస్తా అని చెప్తున్నాడు. That's why God wants to give you that. బైబిల్లో దేవుడు పెట్టాడు, God has put it there. అది నీ జీవితంలో ఏలాలి, నీ జీవితంలో గొప్పగా ఆశీర్వింపబడాలని నేను ప్రేయర్ చేస్తాను. I am praying that God, whatever is put, you should bless you more. పీటర్ కూడా ఇదే జరిగింది. Peter also same thing. గత రాత్రి చేపల కోసం పడితే Last night he tried all his night. రాత్రంతా ఫెయిలరే, All night failure. కానీ తెల్లారి పూట But in the morning, దేవుడు చెప్పగానే God told, ఆ చేపలు ఇట్లా స్టార్ట్ అయ్యి, the fish started. అంటే లేని చేపలు అక్కడ పుట్టాయి. The fish that were not there came up. పీటర్ వాళ్ళకు ఇదంతా తెలుసు, ఇది ఈ యొక్క గనేర సరస్సు మొత్తం తెలుసు. వాళ్ళు అక్కడే ఉంటారు కదా ఎప్పుడు కూడా. They are the fishermen. They are doing the work there. They know everything about that. అంతే కదా, మీ ఆఫీస్లో మీ డ్యూటీస్లో ఏది ఎడిపోతుందో నీకు అన్ని తెలియదు, దారులు అన్నీ తెలుస్తాయి కదా, ప్రతిదీ నీకు క్షుణ్ణంగా తెలుస్తుంది, నిద్రలో కూడా కరెక్ట్ చెప్తావు. అట్లనే వీళ్ళకి సముద్రంలో ఎక్కడ ఏముంటుందో మొత్తం చెప్తారు. ఎందుకంటే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఫిషర్ మ్యాన్సే కనుక.
Because from forefathers they are fishermen, so they know everything in that. అయితే సర్ప్రైజ్ ఏంటంటే But the surprise దేవుడు is ఇట్లా స్టన్నింగ్ మిరకల్స్ చేస్తాడు. God did stunning miracles. ఏమి ఆశ్చర్యకారం చేసినట్టే What miracle he did పీటర్ ఎప్పుడైతే వలేసిండో when Peter cast the net. ఆ యొక్క నెట్ లో ఫుల్ ప్యాక్ అయిపోయిన చేపలు వచ్చేసాయి. The fish came to the full. అంటే వాళ్ళు బోయలేనన్ని చేపలు వచ్చాయి. More than that they can bear they had. ఇప్పుడు చూడండి, ఇది ఒక పెద్ద బోట్ అనుకో. This is a big boat. ఈ బోట్ లో ఈ చేపల రాశి చూసినప్పుడు When they saw the fish so much, వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ, వీళ్ళ తాత వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళెవ్వరు కూడా ఎప్పుడు ఇట్లా పట్టలే. ఇంత చేపల రాసి ఎప్పుడు రాలే. ఒక్కరోజు ఇంత చేపల రాసి వచ్చేసరికి ఈయనకు భయం అయిపోయి ఈయనకు గుర్తొచ్చింది. మోకాలు అని చెప్తున్నాడు, ప్రభా నన్ను క్షమించు, నేను పాపాత్ముని, నన్ను వదిలిపెట్టుకో అంటున్నాడు. దాని ఇన్నర్ మీనింగ్ ఏం తెలుసా? దేవుడిచ్చే ఫైనాన్స్ అయితే నేను నింపినప్పుడు నీకు భయం అయితే లిటరల్గా ఇంత దేవుడు దీవిస్తాడు నేను అట్లాంటి గ్లోరీలోనికి దేవుడు తీసుకెళ్తాడు. God is taking us into the glory that when you receive that you'll be amazed, because nobody in your forefathers, nobody in your context, nobody in your friends would have had so much that you have now. స్ట్రాంగ్. You're strong. దేవుడు, God is strong. నువ్వు కూడా స్ట్రాంగ్. You're also strong. చెప్పండి, నా ఫైనాన్సెస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. My finances are getting strong. ఓ అర్థమవుతుందా? Are you understanding? అంటే దేవుడు వచ్చినప్పుడు అక్కడ చూడండి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. When God came, they got established. ముందు దేవుడు దీవించాడు. First God blessed. తర్వాత అన్నాడు కదా, మీరు సమస్తం వదిలిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. Leave everything and follow me, he said. First he blessed, but అట్లనే మీ అందరి ముందు దేవుడు దీవిస్తాడు. first God will bless you all abundantly. మీరు దేవుడి కోసం ఏదంటే చేయొచ్చు. Then you can do everything for God. చాలా మంది ఏం చెప్తారంటే, జాబ్ దొరకలేదు brother, no job. ఏంది ఇంతగానం జాబ్ అడిగితే దొరుకుతలే అంటే దేవుడు నన్ను సంపూర్ణంగా పిలిచిండేనా అంటావా బ్రదర్ అంటే, నాకు తెలియదు బ్రదర్ అంట నేను. ఎందుకోసం అంటే మనం చెప్పే ఆన్సర్ వారికి నచ్చదు. If you tell anything they won't like that. అర్థమవుతుందా మీకు? Understand? దేవుని యొక్క బిడ్డలారా, జాబ్ దొరకకపోతే దేవుడు నిన్ను సంపూర్ణంగా పిలిచినట్టు కాదు. If you don't get a job, don't think that it is your call for full time ministry. అందుకే భార్యతో గొడవగానే విడాకులకు రెడీ అయిపోడు కాదు. Just because you have a misunderstanding with the wife, don't go for divorce. అర్థమవుతుందా? మన అమ్మ మనం తిట్టింది అనుకో, if at all our mother scolds, అమ్మను క్షమిస్తాము, మా అమ్మ. oh my mother. మా నాన్న తిట్టిండు అనుకో, if my father scolds, మా నాన్నను క్షమిస్తాం. we forgive the మన ఫ్రెండ్ తిట్టిండు అనుకో, your friend, మన ఫ్రెండ్ క్షమిస్తాం. we forgive our friend. ఎందుకంటే వీళ్ళెవ్వరి మధ్యలో విడాకులు లేవు కాబట్టి. because no divorce between them. మరి ఎందుకు పెట్టిలో నాకు అర్థం కాలని విడాకులు వీళ్ళకి మనకు కూడా పెడితే అయిపోయింది. మన అమ్మకు మనకు మన నాన్నకు మనకు మన ఫ్రెండ్స్ కూడా పెట్టేది ఉంటే అయిపోయింది. ఎవరికి ఎక్కడ కాపోయేది. ఈ ఒక్క రిలేషన్లో పెట్టిలో ఎవరు పెట్టిలో నాకు తెలియదు, క్షమించు. I don't know who put this divorce thing only for అందుకే this. చిన్నది కాగానే అక్కడికి వెళ్ళిపోతాం, ఇక అయిపోయింది, వద్దు నాకు వీళ్ళు వద్దని. Even if a little thing comes, we'll think of that divorce at that point. అన్ని చోట్ల ఆగినట్టు ఇక్కడ కూడా ఆగండి, ఏమైతుంది? Everywhere as you're having patience, have patience in. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుడు ఈ రోజు మిమ్మల్ని స్పెషల్ గా విజిట్ చేస్తాడని బిలీవ్ చేస్తున్నా. I believe God has visited you today specially. మీరు కూడా ఆ స్పర్శను అనుభవించారని నేను యేసు నామములో నేను నమ్ముతున్నా. I believe that you have experienced the touch of God in your life. దేవుడు అన్ని విషయాలు మీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించగలడు. God can give you all abounding grace in everything. ప్రతి ఏరియాలో కూడా నువ్వు అబండెంట్ గా నువ్వు బ్లెస్సింగ్ ని చూడగలవు. In every area you can see abundant blessings. లూకా సువార్త 17:21 ఈ విధంగా ఉంది. In Luke 17:5 it says like this. దేవుని రాజ్యము మన లోపలనే ఉన్నది. The kingdom of God is within you. దేవుని రాజ్యము, God's kingdom, నీ లోపలే ఉంది. it is in you. అంటే దేవుని రాజ్యంలో ఉన్నవన్నీ కూడా ఎక్కడున్నాయి? All that is in the kingdom, where is it? ఉన్నవన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి. Everything is in you. అంటే రాజ్యంలో ఏది కొదువలేదు కాబట్టి నీ లోపల నీ లైఫ్ లో కూడా ఏది కూడా కొదువు ఉండదు. In the kingdom of God there is no lack, there can be no lack in your life. కాకపోతే వాటిని మనం ఏం చేయాలంటే వాటిని బయటికి రిలీజ్ చేయాలి. All you have to do is only release it outside. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మన కోసం అవి విడుదలవడం మొదలవుతాయి. Then it will start being released for you. అన్ని విషయాలలో అప్పుడు నువ్వు సర్వ సమృద్ధిని నువ్వు కలిగి ఉంటావు. Then you'll have abounding grace in everything. నేను ఏం మాట్లాడుతున్నానో వినండి జాగ్రత్తగా. Oh, just listen to what I'm saying. దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా నీ యొక్క లైఫ్ ని నువ్వు ఎక్కడ రిలీజ్ చేసినా, wherever you release life, ఎక్కడ నువ్వు దాన్ని సూపర్ న్యాచురల్ పవర్ తోటి నువ్వు ఆజ్ఞాపించినా, wherever you command it with a supernatural power, లైఫ్ అనేది నీ యొక్క జీవితంలో వెంటనే క్రియేట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I pray and I activate, you shall speak, activate life. దేవుడు నీ లైఫ్ లో అంత పవర్ఫుల్ శక్తిగల అద్భుతాలను నీ కోసం రిలీజ్ చేయబోతున్నాడు. God is release such
powerful miracles in your mouth. అంటే దేవుని యొక్క పిల్లరా ఏం మాట్లాడుతున్నానంటే, What I'm saying, నీ నోట్లో సృజనాత్మక శక్తి ఉంది. there is a miracle creating power in your అది mouth. నీకు అర్థమై నువ్వు దాన్ని ఎప్పుడైతే వాడడం ప్రారంభిస్తావో, When you can understand and use it, వెంటనే అది భూమి మీద మేనిఫెస్ట్ అవుద్ది. that will manifest on earth. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5:2 ఈ విధంగా ఉన్నది. Ephesians 6:5 says like this. మనము దేవునికి సువాసన, పరిమళ సువాసనగా మార్చడానికి దేవుడు మన కోసం బలిగాను అర్పణగాను ఆయన అర్పించబడ్డాడు. Jesus offered himself to make us fragrant offering unto him. అంటే దేవుడు నిన్ను ఒక పరిమళ సువాసన వెదజల్లే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. God is blessing us with the fragrance of Christ. చూడండి, మనం స్ప్రే చేసుకుంటే మన కుక్కలకే కాదు కానీ అందరికీ వస్తుంది. When you spray that scent, everybody will get in the room. అది ఎప్పుడైతే మన దగ్గర నుంచి ఇతరులకు వెళ్తుందో, When it goes to others, ఓహో ఈ లేడీ ఆర్ ఈ జెంట్ స్ప్రే చేసుకున్నాడని తెలుస్తుంది వాళ్ళకి. we understand that he has used his perfume. సేమ్ దేవుడు నిన్ను ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా, సూపర్ న్యాచురల్ గా అదే పరిమళ వాసనగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. God is blessing you the same way in your finances, in your family, in your every area of your life. చూడండి, లూకా సువార్త 7:36 ఈ విధంగా ఉన్నది. That's why in Luke 7:36 he says, ఒక లేడీ పాపాత్మురాలైన స్త్రీ దేవుని దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు, when a sinner woman came to Jesus, ఆమె ఒక విలువైనటువంటి అత్తర బుడ్డని తీసుకున్నదని మనం చూస్తున్నాం. we see that she took a best perfume. ఆమె చుట్టూ ఆయన శిష్యులు ఉన్నారు. All the disciples were around him. కానీ ఈమెకు ఒక డిఫరెంట్ గా దేవుణ్ణి ఆమె యాక్సెప్ట్ చేసింది. She accepted Jesus in a different way. హానర్ చేయడం మొదలు పెట్టింది. She started honoring him. అందుకనే విలువైనటువంటి ఆ యొక్క అత్తర యొక్క ఆ క్యాప్ ని ఓపెన్ చేసి, She opened the cap of that perfume. దేవుని యొక్క తలను ఆ యొక్క అత్తరతోటి అభిషేకించింది. She anointed his feet with that perfume. అదే విధంగా ఆమె కన్నీళ్లతోటి ఆయన యొక్క పాదాలను కడిగింది. She washed his feet with the tears. చూడండి, అక్కడనే ఆయన శిష్యులందరికీ కూడా ఆ స్మెల్ అనేది సంతోషాన్ని ఇచ్చింది. Oh, the perfume filled the air and it gave joy to all. కానీ యేసుక్రీస్తు పక్కనే ఉన్నటువంటి యొక్క ఇస్కరియోతు యూదాకి మాత్రం, But Iscariot Judah, who was next to ఆ Jesus, స్మెల్ అనేది ఆయనకి ఇష్టంగా లేదు. he did not like it. ఆ స్మెల్ నచ్చట్లేదు. He did not like the perfume. అందుకనే అందరూ ఆమెను యాక్సెప్ట్ చేస్తే, When everybody accepted and ఈవెన్ received జీసస్ క్రైస్ట్ కూడా ఆ అత్తరు ఆయన మీద అభిషేకం చేసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. he was very happy when she anointed him with the perfume. కానీ యూదా మాత్రం ఆయనకి ఇష్టం లేదు. But Judas did not like అందుకని it. నువ్వు ఎందుకు దీన్ని వేస్ట్ చేస్తున్నావు? Why are you wasting this? చూడండి, యూదా ఆల్రెడీ పక్కన ఆ డబ్బుల సంచి పట్టుకొని ఉన్నాడు. Already Judas is holding the cash box. కాకపోతే అది దొంగతనం చేసేటువంటి ఆ సంచి మీద తన యొక్క మనసు నిలిపాడు. He kept his heart upon that money. ఎప్పుడు అందులోంచి ఆ మనీని దొంగిలించాలని చూశాడు. He always wanted to steal money from that bag. అందుకోసమనే ఆమె చేసినటువంటి ఆ ఫ్రాగ్రెన్స్, ఆ స్మెల్ అనేది, The fragrance and the offering that she has done, ఫైనాన్షియల్ గా ఆమె సంథింగ్ ఏదో బిగ్గర్ గా, సూపర్ న్యాచురల్ గా టచ్ కాబోతుంది అనేటువంటి విషయం అతనికి అర్థమయ్యి, he understood that supernaturally she is touching some great way. ఆమెని వారించడం మొదలు పెట్టాడు. He started tormenting her. ఆయన దొంగతనం చేయడానికి ఆ సంచిని పట్టుకున్నాడు కానీ, To steal the money, is holding the box. ఈమె మాత్రం దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి అది రిలీజ్ చేయడం మొదలు పెట్టింది. She released it to be a perfume, to a fragrance unto God. అందుకనే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. That's why the word of God says, కుమారులు స్వతంత్రులని బైబిల్ సెలవిస్తుంది. oh, you are free. ఆమె బ్లెస్ అవ్వడానికి దేవుడు అదొక మార్గాన్ని రిలీజ్ చేశాడు ఆమె యొక్క లైఫ్ లో. In her life, God opened a door for her to be blessed. ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్ అనేది ఆమె రిలీజ్ చేసినటువంటి యొక్క అత్తర ద్వారా ఓపెన్ అయిపోయింది. The financial door was opened through the perfume box that she opened it. నువ్వు రిలీజ్ చేసిన యొక్క ఫైనాన్సెస్ అనేది డెవిల్ కి స్టాప్ చేయడానికి వాడు ఎప్పుడు ట్రై చేస్తాడు కానీ, Devil may try to stop your finances. దేవుడు Always. నువ్వు ఉన్న ఏరియా నుంచి ప్రపంచాన్ని కూడా తాకే విధంగా నీ యొక్క ఫైనాన్సెస్ ని ఎన్లార్జ్ చేయబోతున్నాడు. But God, for you to touch the world, He will enlarge your finances. నీ యొక్క ఫైనాన్సెస్ అనేది ఎనిమీ ల్యాండ్ ని కూడా యేసు నామములో టచ్ కాబోతుంది. Oh, your finances will touch the enemy's land also. అంత గ్రేట్ వేలో దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. God is going to bless you in such a great ఎందుకంటే way. నీ లోపల దేవుని యొక్క రాజ్యం అనేది ఉన్నది గనుక. Because the kingdom of God is in you. దేవుని రాజ్యం నీ లోపల ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు సర్వ సమృద్ధిని నువ్వు రిలీజ్ చేయగలవు. Wherever you are, you can release the abundance.
నువ్వు ఏ ప్లేస్ లోనైనా దేవుని యొక్క గొప్ప హార్వెస్ట్ నువ్వు చూడబోతున్నావు. You are going to see great harvest wherever you go. నువ్వు ఏదైనా కూడా రిలీజ్ చేసినప్పుడు అది అబండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తోటి నీ మధ్యకు రాబోతుంది. Whatever you release, it is coming back to you in abundance of blessing. నేను రిలీజ్ చేస్తున్నా. I am releasing it. మౌంటైన్స్ కి ద్వారాలు యేసు నామములో నీ లైఫ్ లో ఓపెన్ కాబోతున్నాయి. Oh, in the mountains also God can open the doors for you. బిగ్ మౌంటైన్స్ కి డోర్స్ ని యేసు నామములో నేను ఓపెన్ చేస్తున్నా. I am opening the big things doors for you. అంటే నువ్వు అందరిలాగా నార్మల్ గా నువ్వు ఉండవు గానీ You will not be normal like others. మౌంటైన్ టాప్ లో దేవుని యొక్క పవర్ఫుల్ బ్లెస్సింగ్ కి సూచనగా నువ్వు ఉండబోతున్నావు. You will be a sign for a great blessing that you have received. నీ యొక్క ఆశీర్వాదం అనేది ఇతరులు కూడా గమనించే విధంగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ లైఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి. Others are going to observe these blessings upon you so నువ్వు great. చేసే ప్రతిది కూడా యేసు నామములో అది బ్లెస్ అవుతుంది. Whatever you do, you will be successful and great అణచి blessing. కుదిలించి దిగజారేటట్లు నీ యొక్క ఫైనాన్సెస్ ని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. God is going to bless you, pressed down, shaken together, running over. కనుక దేవుని యొక్క బిడ్డలారా, That's why, dear children of నీ God, లోపల ఉన్నదాన్ని విశ్వాసంతో నువ్వు దాన్ని బయటికి తీసినప్పుడు by faith, as you release what is అది ఒక inside you, స్మెల్లింగ్ ఆరోమా దేవుని యొక్క ఫ్రాగ్రెన్స్ తోటి అది నింపబడుతుంది. that is filled with the God's aroma. అంతేకాకుండా అది ఇంకా స్ప్రెడ్ అయ్యే విధంగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ జీవితంలో విడుదలవుతాయి. That blessings will release such a way it will spread and ఏది increase. చూసి నువ్వు ఆజ్ఞాపించినా దేవుడు ఆ ప్లేస్ లో నీ కోసం పని చేయబోతున్నాడు. Whatever you see and command, God is going to release it for గర్భం you. కలగదని డాక్టర్స్ చెప్తే అక్కడ కూడా నీ యొక్క ఫెయిత్ ని నువ్వు యూజ్ చేయొచ్చు. Where they said that you cannot have a child, you can release your word. ఇక్కడ ఎన్నడూ కూడా ఇక్కడ అద్భుతం జరగదన్నటువంటి ప్లేస్ లో కూడా దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నువ్వు గొప్ప గొప్ప అబండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నువ్వు రిలీజ్ చేయగలవు. Oh, with the spirit power where there can be no miracle, God, you can release it with your word. యేసు రక్తం ద్వారా ఈ రోజు నేను ఈ టైం లో నేను మీ యొక్క బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయబోతున్నా. I release blessings for you at this time. ప్రతి బిగ్ డోర్ నీ కోసం సూపర్ న్యాచురల్ గా ఓపెన్ అయిపోయింది. Every big door is open for you నువ్వు supernaturally. అనుకున్నవన్నీ యొక్క మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ కాబోతున్నాయి. By this month and everything is released for you. నిన్ను సూచనగా దేవుడు పెట్టబోతున్నాడు. God is breaking you as a sign and a wonder. అద్భుతానికి సూచనగా ఉండేటట్లు యేసు నామములో నిన్ను బ్లెస్ చేస్తున్నా. God is blessing you as a sign and a wonder. నువ్వు తినగా మిగిలిపోయే ఆశీర్వాదాలు నీ ఇంట్లో రిలీజ్ అవుతున్నాయి. In your house, leftover blessings are coming. శక్తిగల అద్భుతం చేసేటువంటి పవర్ఫుల్ వెపన్ గా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. God is making a great weapon powerful. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు సంతోషించడానికి ఆయన నీ కోసం పని చేయడం మొదలు పెడతాడు. God is going to work for you to make you happy. మనకు అద్భుతాలు అయినప్పుడు మనం సంతోషపడతాం. When we have miracles, we are happy. మనం ఊహించినటువంటి గొప్ప అద్భుతాలు మన ఇంట్లో జరిగినప్పుడు మనం సంతోషంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. Unexpected miracles in the house, automatically we are joyful. అందుకనే దేవుడు నువ్వు సంతోషించడానికి నీ జీవితంలో పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ అన్నిటిని కూడా దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. God is opening big storehouses for you. చెప్పు, నేను బ్లెస్ అవుతున్నా. Say, I'm getting blessed. నేను ప్రతి ఒక్క వర్డ్ ని ప్రొఫెటికల్ వర్డ్ ని నేను రిసీవ్ చేసుకుంటున్నా. Every prophetic word, I'm receiving it. నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో అది నీ జీవితంలో చూడబోతున్నావు. Whatever you're receiving it, you will see it in your life. నీ యొక్క జాబ్ లో నువ్వు గ్రేట్ విక్టరీ నువ్వు చూడబోతున్నావు. In your job, you're going to see great victory. నువ్వు ఇన్ని ఇయర్స్ సఫర్ అయ్యగానే అదంతా కలిపి ఒకటేసారి నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. Once for all, everything, all this years suffering, you're going to end and you're going to see abundance in your life. ఎందుకో తెలుసా? Why? వారసులు అవ్వడానికి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికే దేవుడు నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చాడు. God has brought you to become an inheritor of blessings. ఈ ల్యాండ్ ని నువ్వు గనక దేవుని యొక్క ఆ కింగ్డమ్ లాగా చేంజ్ చేస్తే, if you can change this land into his kingdom, అన్ని విషయాలలో నువ్వు సర్వ సమృద్ధిగా నువ్వు బ్లెస్ అవుతావు. in everything you shall have abundance. ముందుకు వెళ్ళేటప్పుడు బ్లెస్ అవుతావు. When you go forward, you'll be blessed. ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా నువ్వు బ్లెస్ When you అవుతావు. come into the house or go out, you'll దేవుడు be నువ్వు blessed. ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. Wherever you are, God can bless you. అంత పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ నీ లైఫ్ లో దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. God is opening such powerful blessings in your ఆగిపోయిన life. ల్యాండ్స్ యేసు నామములో అవన్నీ నీకు రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I pray that all the lands that are stuck will be released for you right now. ఆగిపోయిన ప్రాపర్టీ అంతా యేసు నామములో నీ కోసం ఓపెన్ అవుతుంది. The property that is stuck is released for you right మనీ now. ఎక్కడైతే ఆగిపోయిందో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ఆజ్ఞాపిస్తున్నా అవి నీ లైఫ్ లో రిలీజ్ అవుతున్నాయి. Wherever the money is stuck, that money is being released for you. మనీ కింద నువ్వు ఉండవు. You will not be under the money. నీ కిందనే యేసు నామములో మనీ ఉండబోతుంది. The money will be under you.
అంటే దేవుడు నిన్ను అంత హైగా నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. God is raising you so high. కనుక దేవుని యొక్క బిడ్డలారా, So dear children of నీ God, లైఫ్ లో ఏది జరగాలన్నా, whatever has to take place నువ్వు in your life, ఏదైతే ముందుగా నువ్వు దాని గురించి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో, whatever you are expecting before only, ఏదైతే జరుగుతుందని నువ్వు బిలీవ్ చేస్తావో, what you believe will take place, అది నీ జీవితంలో నీ యొక్క డోర్ ని నాక్ చేస్తుంది. బ్లెస్సింగ్ నీ లైఫ్ లోనికి, ఇంట్లోకి రిలీజ్ అవ్వడానికి. oh, it will open the door for the blessing to manifest in your life. కనుక లేచిన ప్రతిసారి ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. Whenever you rise up, say I am blessed. పడుకునే లాస్ట్ టైం లో కూడా ఐఎమ్ బ్లెస్డ్ అని Oh, చెప్పుకోవాలి. when you're sleeping also say I am blessed. నువ్వు ఏదైతే నువ్వు రిలీజ్ చేస్తున్నావో అదే నువ్వై ఉంటావు. Whatever you release, that is what you are. కనుక నీ యొక్క జీవితంలో నువ్వు ఒక సక్సెస్ ని చూడాలంటే, If you want to see success in your life, నువ్వు ఎన్నుకున్న మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు దాన్ని రిలీజ్ చేయడం మొదలు పెడతావో, when you keep confessing whatever you have chosen, అది ఆ మార్గము నీకోసం క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. that way is made for you. యేసు రక్తం ద్వారా నీ యొక్క హీలింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. I release healing for you. అన్ని విషయాలు నువ్వు గ్రేట్ వేలో నువ్వు ఇంక్రీజ్ అవబోతున్నావు. In all ways you're going to increase. ఫైనాన్షియల్ గా ఒక ఈగల్లాగా నువ్వు పైకి ఎగరబోతున్నావు. You are going to rise up like an eagle in finances. నీ యొక్క వింగ్స్ ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను స్ట్రాంగ్ చేస్తున్నా. I am making your wings strong by the power of the ఇంతకు Holy ముందు Spirit. చూడనటువంటి గొప్ప గొప్ప ఆ మనీ బండిల్స్ యేసు నామములో నీ లైఫ్ లో రిలీజ్ అవుతున్నాయి. The bundles of money that you have not seen before, you are going to see now. అంత పవర్ఫుల్ అనాయింటింగ్ తోటి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. God is anointing with such powerful లైఫ్ చూసే వాళ్ళ anointing గురించి కూడా blessings. నేను మాట్లాడుతున్నా. I am talking to those who are watching on దేవుని live. యొక్క పవర్ ద్వారా ఈ రోజు నువ్వు ఫైనాన్సెస్ లో ముందుకు దూసుకొని వెళ్తున్నావు. You are going to be pushed forward in finances. ఇంక్రీజింగ్ అనాయింటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. I release increasing anointing. సేమ్ టైం లో నేను ఫైనల్ గా ప్రేయర్ చేస్తా. కమ్యూనియన్ కూడా నేను ప్రేయర్ చేస్తున్నా. మీకు ఎక్కడైతే బాలేదో చేతులు పెట్టుకోండి. Place your hand on the sick part of your body. తండ్రి స్తోత్రాలు. Father God, we thank ఈ you. ప్రదేశంలో నీ యొక్క మహిమను విడుదల చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you, Lord, for releasing the glory all over this ఏంజెల్స్ place. యొక్క ప్రజల మధ్యలో మోతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, your angels are moving in this place. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలను నేను యేసు నామములో విడుదల చేస్తున్నా. Lord, more than that they ask or imagine, great blessings are released. తండ్రి ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళగానే వీళ్ళు గుడ్ న్యూస్ ని సొంతం చేసుకునేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. As they step out of this place, they shall own their good news. ప్రభువా, నువ్వు ఏదైతే నీ నామములో అడుగుతున్నామో అది అనుగ్రహిస్తున్నావు. నీకు స్తోత్రాలు. Lord, whatever you are asking, you are releasing it. I thank you. దానికి కనెక్టివిటీగా నీ యొక్క కమ్యూనియన్ మేము తీసుకుంటున్నాం. Lord, in connection with that, we take part in the నీ communion. యొక్క శరీరాన్ని నీ యొక్క రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Lord, thank you for the blood, flesh and your blood. ప్రభువా, విశ్వాసంతో వీళ్ళు నమ్మి తీసుకుంటున్నారు కనుక By faith, are they taking part in it? ఇప్పుడే అద్భుతం వీరి కోసం కనెక్ట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. Lord, I pray right now they get connected to the miracle you have for బట్టి them. నీకు స్తోత్రాలు. Lord, we thank you. బిడ్డల లైఫ్ లో నువ్వు చేయబోయే అద్భుతాలను బట్టి నీకు Thank స్తోత్రాలు. you for the miracles you're going to do in their lives. నీ నామంలో జరిగిన ప్రతిది కూడా నీ యొక్క మహిమ నిమిత్తం చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord, you're going to do everything for your glory. బిడ్డలందరికీ న్యూ సీజన్ రిలీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తూ I declare new season for your people. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.